సర్వచైతన్యరూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్. సృష్టౌ యా సర్గరూపా జగదవన విధౌ పాలినీయా చ రౌద్రీ సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా. పశ్యంతి మధ్యమాథో తదను భగవతి వైఖరీ వర్ణరూప సా స్మద్వాచం ప్రసన్నా విధి హరిగిరిశారాధితాలంకరోతు. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వతే నమః. శ్రీకృష్ణుడికి నిరంతర నిర్నిద్రుడు అని బిరుదిచ్చారు. 3 రోజులుగా మంగళవారం బయలుదేరాం టొరంటోలో. నిన్న మధ్యాహ్నానికి దుబాయ్, రాత్రి ఇంటికి వచ్చేసరికి 11 దాటిన తర్వాత కాసేపు పడుకుందాం అనేలోపు జట్టు పంచి పట్టుకుంది నన్ను. అందరూ జట్లాగంటారుగా, నేను లాగు వేసుకోను కనుక జట్టు పంచి పట్టుకుని నిద్ర పట్టలేదు. ప్రొద్దుట 6 గంటలు దాటిన తర్వాత సంధ్యావందనం అయిన తర్వాత పడుకుందాం అంటే లేదండి, ఎట్టి పరిస్థితుల్లో 7:30కి మనం బయలుదేరితే కానీ 9 గంటలకు వెళ్ళాం, 9 గంటలకు వెళ్ళాలని మన దత్తాత్రేయ శర్మ గారి యొక్క కోరిక అన్నారు. అందువల్ల ఒక విధంగా చెప్పాలంటే ఇందాక నుంచి వేదిక మీద విచిత్రమైన అవస్థలో ఉన్నాను. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలు 3 ఉన్నాయి నాలో. సరే, అయినప్పటికీ కూడా ఒక అపూర్వ కార్యక్రమం ఇది. మీరు ఎంత అదృష్టవంతులైనా పిల్లలారా, మా కాలంలో ఇలాంటి శిక్షణ శిబిరాలు ఏం లేవు. ఎవడికి వాడే చదువుకోవాలి. ఇప్పుడు మీకోసమని భోజనాలు పెడుతున్నారు, కూర్చోవడానికి ఆసనాలు ఇచ్చారు. 7 రోజులు ప్రపంచానికి సంబంధం లేకుండా ప్రత్యేకమైనటువంటి స్థానంలో రామభద్రుడి దగ్గర భద్రాలు పొందుతున్నారు. చాలా సంతోషం. వచ్చిన తర్వాత ఒక్కొక్కరివి ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు చూశాను. అసలు మరుమాముల సోదరులు దర్శనం శర్మ గారు, దత్తాత్రేయ శర్మ గారు ఒకటి సంకల్పిస్తే అది అయి తీరుతుంది. వాళ్ళకి అంత పట్టుదల ఉంది. ఎందుకంటే నాది 19వ శతావధానం చేయించారు. ఇప్పుడు 25వ శతావధానం కాశీలో నిర్వహించే బాధ్యత కూడా తలకెత్తుకున్నారు. ఈ అవధానాలు ఎవరైనా కొంతవరకు మీకు నేర్పుతారు. అక్కడి నుంచి ఇక మీ స్వయం ప్రతిభతో మీరు రాణించాలి. నేను ఒకప్పుడు ఎప్పుడూ అవధానం చేస్తున్న కొత్తల్లో అన్నమాట, అవధానం చేయడం అంటే అంత తేలికేం కాదు. మీకు ఎంతో కష్టపడి కొంత భాష నేర్పుతారు, ఛందస్సు నేర్పుతారు. ఎన్ని నేర్పినా స్వయం ప్రతిభ లేకపోతే ఉపయోగం ఉంది. ఆ ప్రతిభని మీరు సాధిస్తున్నారు ఇక్కడ ఉండి. నిన్న మీ అవధానాలు కొన్ని ప్రత్యక్ష ప్రసారం చూశాక అమ్మయ్య అనిపించింది. నా అదృష్టం ఏంటంటే నాకు దొరికిన శిష్యులు అందరూ ఒకళ్ళ మించిన వాళ్ళు ఒకళ్ళు. అమెరికాలో పాలడుగు శ్రీచరణ్ ఉన్నాడు. సంస్కృతంలో ఇక ఇంత వ్యాకరణ పండితుడు మరొకడు లేడు అన్నంత గొప్పవాడు అయిపోయాడు. వాడు అంత అద్భుతంగా సంస్కృతంలో శతావధానం, ద్విశతావధానం చేశాడు. సరే, అతను పెద్దవాడు. మళ్ళీ ఎవరు తయారవుతారంటే రెండోవాడు భరత్ శర్మ తయారయ్యాడు. ఈ భరతుడు నాతోటి దుబాయ్ అవి వచ్చాడు. ఇంగ్లాండ్ తీసుకెడదామంటే వీసా ఇవ్వలేదు. కానీ అమెరికా, ఇంగ్లాండ్ వీసాలు ఎందుకు ఇస్తారో ఎందుకు ఎవరో తెలియదు. ఇవ్వడం దొరికితే మాత్రం అక్కడ కూడా అవధానాలు చేసే అవకాశం ఉంది. విదేశాల్లో కూడా మన దుబాయ్లో అద్భుతంగా అవధానం చేశాడు. నా అవధానానికి సంచాలకుడిగా కూడా ఉన్నాడు. ఈ ఇద్దరు కాకుండా చిన్న పాప అహలా అని అమెరికాలోనే పుట్టి ఇక్కడికి వచ్చి ఇక్కడ చదువుకుంటున్నటువంటి అమ్మాయి చేత కూడా మొదటి అవధానం నేనే చేయించాను. ఇప్పుడు అమ్మాయి క్రమంగా పుంజుకున్నది. ఇంకా ఆశ్చర్యం ఏంటంటేనండి దేవసేన గారు, డెమాయిన్లో అయోవా అని ఒక స్టేట్ ఉంది అమెరికాలో. నేను అప్పుడప్పుడు అయోమయం అంటానులేండి, ఎందుకంటే ఆ పేరు అలా పలకాలి. అక్కడ డెమాయిన్ అని ఒక పట్టణం ఉంది. ఆ పట్టణంలో లాస్ట్ ఇయర్ అవధానం చేశాను. 8 మంది ఇలాంటి పిల్లలే. వాళ్ళు సమస్య ఇచ్చారు. నిషిద్ధాక్షరి చేసిన అమ్మాయికి వయస్సు 7 ఏళ్ళు. 7 ఏళ్ళ అమ్మాయి నిషిద్ధాక్షరిలో కూర్చుంటే ఆశ్చర్యం కలిగింది నాకు. యూట్యూబ్లో ఉంది, ఒకసారి వద్దిపర్తి పద్మాకర్ డెమాయిన్ అవధానం అంటూ వచ్చేస్తుంది. మొత్తం అంతా పిల్లలే. 7 ఏళ్ళు మొదలుకొని 11 సంవత్సరాల లోపు ఉండేటటువంటి పిల్లలు పృచ్ఛకులుగా పాల్గొని ఆ కార్యక్రమాన్ని సుసంపన్నం చేశారు. కాబట్టి అవధానం ఎక్కడికి వెడుతుంది? మన భారతీయులకి, అందులో ముఖ్యంగా తెలుగు వాళ్ళకి రక్తంలో ఉందండి పద్యం. కాబట్టి మీ రక్తం అంతా ఏ
రక్తబీజుడి దగ్గర నుంచి అమ్మవారు లాగినట్టు ఎవడన్నా లాగితే తప్ప ప్రతి వ్యక్తిలో అంతో ఎంతో సంస్కారం ఉంటుంది, పద్యం వచ్చి తీరుతుంది, అందులో ఏం సందేహం లేదు. కాబట్టి మీ అందరికీ మంచి భవిష్యత్తు ఉన్నది. అవధానంలో ఈ ప్రాంతానికి మళ్ళీ ప్రత్యేకత ఉన్నది. అందులో ఒకటి కవనమొక్కటి సంగీత సవనమొకటి. అవధానంలో కవిత్వంతో పాటు సంగీతం కూడా ఉండాలి. కవనమొక్కటి సంగీత సవనమొకటి. ధారణము పద్యక్షీరధారలొసగు. ధారణము పద్యక్షీరధారలొసగు. సురభి ఎవరు? మన సురభి ఈ సంస్థ. విద్యా వికాస కిన్నర సదస్సు. మన తెలంగాణ సత్య ధర్మస్వరూప. మన తెలంగాణమే ఒక క్షీరములిచ్చే సురభి. ఈ సురభి ఎటువంటిది? కేవలం పాలివ్వడమే కాదు, మన తెలంగాణ సత్య ధర్మస్వరూప. అటువంటి ప్రాంతంలో ఈ శిబిరం నిర్వహిస్తున్నారు. ఆయన అవధానం చేయటువంటి ఈ 2 రోజులతో అయిపోదు, యావజ్జీవితం కృషి చేయవలసింది ఇది. సాఫ్ట్వేర్ వాడు రోజు రోజుకి ఎలా అయితే అప్డేట్ అవుతూ ఉంటాడో అలాగే నిరంతరాయంగా కృషి చేయవలసిందే. ఎప్పుడు కూడా రోజు పురాణాలు చదవవలసిందే. అవధానం వనరించుటన్న సులువా అయ్యారే సత్పాండితీ కవన ప్రౌఢిమ ధారణా పటిమ దీక్షా దక్షతా నైపుణుల్ వివిధామోఘ పదార్థ తత్వ చయముల్ విద్వన్మనశ్చాతురీ నివహంబుల్ సరసత్వమున్ కలుగవే నిందాత్రినవ్వానికిన్. ఎప్పుడు కూడా రకరకాల పదార్థాలు ఎప్పటికప్పుడు మళ్ళీ, పదార్థాలు అంటే అర్థమైందిగా మీకు, పదాలు వాటికి ఉన్న అర్థాలు అన్నమాట. వీటిని తెలుసుకోవాలి. సరసత్వం బాగా ఉండాలి. ఎప్పుడు చిరునవ్వు చెదరనివ్వకుండా ఉండాలి. వాడు ఏదైనా అడిగినంత మాత్రం చేత బిగుసుకుపోయినట్టు ముఖంలో ఏ విధమైనటువంటి ఆందోళన కనపడకుండా చిరునవ్వు నవ్వుతూ ఉండాలి. లోపల అగ్ని ప్రళయం వస్తున్నప్పటికీ, అగ్నిపర్వతం బద్దలవుతున్నా పైకి మాత్రం వాడు నవ్వుతూ ఉంటాడు. ఎప్పుడైనా అవధానంలో చూశారుగా మీరు, అది ముఖ్యం. కొన్ని నిరంతరం బాగా కృషి చేస్తే కానీ దాని ఉంటే, మొన్నే శ్రీకాకుళం వచ్చాడు ఎవరు, మన ఆముదాల. అక్కడ బాగా ఆవదం పుచ్చుకున్నాడు, ఆ దెబ్బకి ఇలా అయిపోయాడు. అందువల్ల చెప్పొచ్చేది ఏంటంటే, చికినమ్మ అనినంత వచ్చునట కాశీవాస సౌభాగ్యములు. చికినమ్మ, చికెన్ కాదులేండి, మళ్ళీ చికెన్ గుంజ మటన్ గుంజ కాకుండా చికినమ్మ అనినంత. నీచికిహి అంటే ఆవు, కాబట్టి నీచికి నమ్మాయనినంత వచ్చునట కాశీవాస సౌభాగ్యముల్. గోమాతని మాత అని పిలిస్తే గోవుని తలుచుకుంటే కాశీవాస సౌభాగ్యం వస్తుంది. ఈ నీచికి అనే శబ్దం రావాలంటే స్కాంద పురాణం చదవాలి. అందుకే పురాణముల మీద బాగా పట్టుంటే అవధానాలు బాగా చేయగలుగుతాం. కొన్ని చాలా విచిత్రంగా ఉంటాయి, కేవలం పురాణాలకు తప్ప లొంగవు. కాబట్టి మీరేం చేయాలన్నమాట, పిల్లలు చక్కగా 7 రోజుల పాటు మీకు కొంత భాష నేర్పారు, ఛందస్సుకు సంబంధించి నేర్పారు. రోజు పురాణాలు వినండి ఎంతో కొంత. ఈ కలియుగంలో పురాణములు వినడం వల్ల వచ్చే లాభం అంతా ఇంత కాదు. పాండిత్యము వస్తుంది, జ్ఞానము వస్తుంది, సమస్యలను పూరించడం బాగా తెలుస్తుంది. కృతాదౌ బహవో ధర్మాః కలౌ ధర్మస్తు కేవలం పురాణశ్రవణాదన్యో విద్యతే నాపరో నృణాం. కృతయుగం వంటి యుగాలలో మనిషి తరించడానికి చాలా ధర్మాలు ఉండేవి, కానీ కలియుగంలో ఒక్క ధర్మం మాత్రమే ఉన్నది. నృణాం నరులకు పురాణశ్రవణాత్ పురాణము వినడము కంటే అపరహ ధర్మ న విద్యతే అన్నారన్నమాట. పురాణశ్రవణాదన్యో విద్యతే నాపురో నృణాం అన్నారు. అంతా ఎంతో వినాలి. ఓసారి తిరుపతి వెంకట కవులను ఎవరో ఈ అవధానాల్లో రెచ్చగొట్టారు. ఇంట్లో కూర్చుని గంటల కాగితాలు తగలేసిన పద్యాలు రావు. వీళ్ళు స్టేజి మీద కూర్చుని ఒక క్షణంలో గొడవలు చేస్తారు కదా, పృచ్ఛకులతో చాలా గొడవనైనా. అవధానం చేసేటప్పుడు తలనొప్పి అదోటి. వాడు ఏదో అనుకుంటాడు, అలాగే పూర్తి చేయాలంటాడు, నువ్వు ఇంకో రకంగా పూర్తి చేయొచ్చు. ఏం చెబుతాం, ఒక్కొక్కడికి ఒక్కొక్క ఆలోచన వస్తూ ఉంటుంది. ఆ పూర్తి చేసినప్పుడు సంతృప్తి పడకుండా ఎవరో చెళ్లపిళ్ళ వెంకట శాస్త్రి గారితో తగాదా పడ్డారు. వెంటనే ఆసుగా 32 పదాలతోటి ఉత్పలమాలికి చెప్పారు ఆయన. మళ్ళీ అప్పటికప్పుడు అన్నాడు మహావేగంగా ఆసుధారతో,
ఇదేమన్నా శాస్త్రమా, చదువుకుని ఇంట్లో ఉన్నదని అప్పచెప్పడం? ఇప్పుడు గీతావధానం చేశాడంటే చాలా తేలిక, ఎందుకంటే అది కంఠస్థ ఒకసారి వచ్చేసింది కాబట్టి ఎక్కడ ఏం మూలు అడిగినా చెప్పగలుగుతాడు. కానీ ఇది ఎలాగదే, దీంట్లో స్వతంత్రంగా తాను పద్యం అప్పటికప్పుడు రాయాలి. సమస్య ఇచ్చాడు, ఇవ్వగానే స్ఫురించాలి, దాన్ని పూర్తి చేయాలి, మళ్ళీ అప్పచెప్పాలి. దత్తపదులు ఇచ్చారు, వాటిని చక్కగా విరవాలి, పూరణ చెయ్యాలి, మళ్ళీ అప్పటికప్పుడు ధారణలో ఉంచుకోవాలి. ఇవన్నీ ఉండాలంటే మాటలా. అఫ్కోర్స్ నేను ఒక్కడే కాస్త మీలో కుర్రాను అనుకోండి. ఇందాక దత్తాత్రేశ్వర గారు అంతా ముసలాళ్ళు అన్నారు, కానీ నేను కొంచెం పెద్ద వయస్సు ఉండడం కోసం తెల్ల రంగు వేసుకొచ్చాను. ఆయన కంగారు పడకండి. అసలు నేను చాలా నా వయసు అంతా ఇప్పుడు మొన్నే వచ్చే 7 ఏళ్ళు, 7 ఏళ్ళు కాదులే 8 ఏళ్ళు దాటి. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే రోజు రోజుకి క్రియేటివిటీ ఉండాలి, దానికి తగినట్టుగా ధారణ కావాలి. ఇవన్నీ రావాలంటే ఓ వయసు దాటితే తగ్గిపోతాయంటారు, కానీ ఏహీ తగ్గవు. చెళ్ళపిల్లవారు 50 ఏళ్ళు దాటాక అవధానం చేశారు, 55 ఏట ఆపేశారు. ఆయన చెప్పిన పద్యం ఎంత గొప్ప పద్యం అండి. భూసురవర్యులార పరిపూర్ణ కళాకలనాభిరాములారా సరసంబుగా కవనమల్లుట ఎన్న పురాకృతంబునం చేసిన ఎట్టి పుణ్యమున చేసి కదా లభించు గట్టి అభ్యాసము చేసినన్ కలుగునా ఇది వేదమా లేక శాస్త్రమా రసము గల్గి జందెముల ప్రోవులు వ్రేళ్లకు చుట్టబెట్టి పేరీసున క్రిందు మీదుబడి ఎంతయు తన్నుక చచ్చనేనియున్ వేసముగాని లేక అరవేసముగాని కవిత్తధార రాదే సరి ఎట్టకేలకు 10 కట్టలు కాగితాల్ వృధా చేసి కవిత్తమల్లిన రుచిల్చునే అయ్యది గడ్డి పచ్చడి చేసిన ఎట్టులుండు కడు చిన్నెలు వన్నెలు కల్గి ఎంతయున్ భాసిలు బాలి కామణికి ప్రాకృత కర్మవశంబుచే రసాభాసపు దున్నపోతొకడ భాగ్యుడు దాపురమైన వానితో ఆసతి ఆశలో రకడు నందము చందము చూపునే వృధాయాసమటంచులోదలచు అంతియ కాకొకవేళ చూపినల్ రోసి అసహ్యమూని ఇసిరో ఇవి ఏమిటి కంచు నుంచి ఆకాశర మార్చుగాని ఇవి కాంతల వింతలటంచు నించునే భాసుర రీతి ఒక్కడు ప్రబంధము చేసిన తద్రసమ్మునెంతో సరసమ్ముగా గొను బుధుల్పచడిల్ చెడి పుణ్యమల్పమే వేసరి కొందరన్న 10,000 రచించిన గాని గ్రంథములు చేసిన గాని సత్కవులు చెప్పిన పద్యములన్ రసంబు పేరాస గ్రహింపలేక తమ అజ్ఞత బయటకు పెట్టుకైవడిన్ దోషములున్న చోటులను దోషము లేదని సంతసింపుచున్ దోషములేని చోటులను దోషములున్న వటంచు పల్కుచున్ హాసమనర్చినంత సరియవునే మహాకవితా వివేచనాభ్యాసమనంగా అంత పైబడి ఉన్నదే అద్దియుల్ చనుర్వాసన యేసుడి అది వారలు వారలు చేయు పుణ్యముంజేసి లభించు అట్టి పరిశీలన కలిగిన వారికేము వేయేసి నమస్కృతులు సలిపి ఎంతయు భక్తి చెరింపకుందుమే భూసురవర్యులారా. ఎక్కడన్నా చూసారా మీరు ప్రాసను ఇలా తెప్పడం కానీ ఎత్తులు వేసుకోవడం కానీ ఎక్కడన్నా ఒక రవ్వంతుందా? అంత అద్భుతమైనటువంటి కవిత్వధార. వాటిని అన్నింటినీ మనం కంఠస్థం చేస్తే, పెద్దలందరినీ బాగా చదువుకుంటే ఓహో మనం కూడా ఇలా రాయొచ్చు అని ఒక గొప్ప ఊహ వస్తుంది. ఆ ఊహ రావడానికి నిరంతరాయంగా చదవాలి చదవాలి చదవాలి, తెగ చదివేయాలండి. ఇక అదే పని అనమాట. మా చిన్నప్పుడు పుస్తకాల పురుగు అని ఒక పేరు ఉండేది. అలాగా పుస్తకాలు పురుగులు చెదలబడతాయి, కానీ మనం అంత అద్భుతంగా చదవగా పెద్దలది వినగా ఎంతోమంది మహానుభావులతో సాంగత్యం చేయగా అవధానంలో సందేహం లేకుండా మీరు చాలా గొప్పవాళ్ళు అవుతారు. ఒక్క చిన్న విషయం ఏంటంటే, నాకు ఈ పిల్లలు చేస్తున్నప్పుడు ఎక్కడలేని ఆనందం వస్తుంది. అదే సమయంలో అనుక్షణము ఇటువంటి భరత్ శర్మని శ్రీచరణ్ని ఆదర్శంగా తీసుకోండి పిల్లల విషయంలో. మా శ్రీచరణ్ను నిజంగానండి ఆశ్చర్యపోతారు మీరు. రాష్ట్రీయ సంస్కృత సంస్థానం వాళ్ళు అంటారు, ఇలాంటి సమాసాలు ఎవరైనా వేయగలరా, ఇటువంటి క్రియాపదాలు వాడగలరా? అసలు ఆయనకి రాని వ్యాకరణ సూత్రం లేదు. తల్లకిందులుగా పాణినీయ వ్యాకరణంతో అప్పచెప్పేస్తాడు. కానీ ఇంత అద్భుతమైన పద్యాలు రాసి ఆయన రాస్తుంటే తెలుగు రాశాడో సంస్కృతం రాశాడో తెలుగు, సంస్కృతం తెలుగులో అనిపించేలా రాస్తాడు, తెలుగును సంస్కృతంలో అనిపించేలా రాస్తాడు. మహాదేవమణి గారు మొన్న అన్నారు, ఈ క్రియా శబ్దానికి నాకు ఆశ్చర్యం కలుగుతుంది. అలాంటి పండితుడు అద్భుతంగా పద్యం రాసేవంటే ఏమన్నాడు తెలుసా? ఇదంతా గురువు గారి అనుగ్రహం అన్నాడు. నేను చెప్పింది ఏముంది నా మొహం, గట్టిగా వాడితే ఒక్క నెలలాళ్ళు పాఠం చెప్పాను,
కానీ ఆయన ఇప్పటికి కూడా గురువు గారి కటాక్షం అని వినయం చూపిస్తాడు. అది అతను గొప్పతనం. ఈ భరత శర్మ సంగీతం సాహిత్యం కూడా ఉన్న అదృష్టవంతుడు. మన పూర్వజన్మ సుకృతం ఏంటంటే ఇలాంటి వాళ్ళు కూడా కావాలి. పద్యం కూడా చాలా బాగా పడతాడు. ఇంత బాగా అవధానం చేశాడా, అయినా సరే గురు కటాక్షం. ఇప్పటికి కూడా మీరు అతన్ని ఆదర్శంగా ఎందుకు తీసుకోవాలంటే, ఏ మూల ఏ సభకి వెళ్ళినా గురువు గారు ఇవాళ నాకు అవధానానికి వెళ్ళే అవకాశం వచ్చింది, ఆశీర్వదించండి. నేను అమెరికాలో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, ఆఫ్రికాలో ఉన్నా కూడా. కాబట్టి ఆ వినయం అతని గొప్పతనాన్ని అంతకంతకీ పెంచుతున్నది. మీరు పిల్లలు సందేహం లేకుండా చాలా గొప్పవాళ్ళు అవుతారు, నాకు నమ్మకం. అందులో ఈ కుర్రవాడు మా తటవర్తి కళ్యాణ చక్రవర్తి దగ్గర కూడా చదువుకున్నాడు. తటవర్తి కళ్యాణ చక్రవర్తి ఇంతవరకు నేను చెప్పలేదు, శిష్యుడు అంటున్నాను, కానీ ఆయన కూడా శతావధానం నా దగ్గర చదువుకున్నటువంటి శిష్యుడే. కానీ మా తోడలుడు గారు అబ్బాయి కూడా అతను ఆస్ట్రేలియాలో ఉంటున్నాడు. ఆ అబ్బాయి దగ్గర ఇతను చదువుకున్నాడు. ఇలాంటి పిల్లలు చూసినప్పుడు అలా చాలా ముచ్చటగా ఉన్నది. వీళ్ళు సరే అవధానానికి రిటైర్మెంట్ లేదు. నేను నన్నగారు చాలా కాలం నుంచి మధ్యన సన్యాస దీక్షలో ఉంటున్నారు కదా, అవధానాలు మానేశారంటే, దేన్నైనా సన్యసిస్తాను కానీ అవసరమైతే సన్యాసాన్ని కూడా సన్యసిస్తాను కానీ కవిత్వం సన్యసించం. సన్యాసం కవిత్వానికి లేదు. ఎందుకని ఆదిశంకరాచార్యులు వారు కవిత్వంలోనే అంతా లోకానికి అందించాడని. వాళ్ళ వీరు వామాంకస్థిత జానకి పరిల సత్కోదండ దండంకరి అని చదువుతున్న శ్లోకం శంకరాచార్యులు వారిది. హనుమంతుడి మీద చెప్పినటువంటి అద్భుతమైన దారిత దశముఖ కీర్తి పురతో మమ పాతు హనుమతో మూర్తి అని చెప్పిన శ్లోకం అయినది. శివానందలహరి, సౌందర్యలహరి, కనకధార స్తోత్రం, ఇలా ఆయన ముట్టుకోని కోణం ఉన్నదా? ఇన్ని స్తోత్రములు కవిత్వం ఉండవల్ల ఆయన ఇవ్వగలిగాడు ఆ మహానుభావుడు. కాబట్టి కవిత్వాన్ని మాత్రం మనం ఎప్పుడూ సన్యసించవలసిన అవసరము లేదు. కాబట్టి అన్ని భాషల్లో, సంస్కృతం, తెలుగు, హిందీ 3 భాషల్లో మళ్ళీ నాకు మీరంతా సరైనటువంటి శిష్యులుగా, వారసులుగా, పోటీగా తయారవ్వాలని చెప్పాలంటే, ప్రస్తుతానికి త్రిభాషా మహాసహస్రవధాని మీరు ఒక్కరే అన్న అందరూ అంటున్నారు. ఒక్కడు ఉండకూడదు. ఈ ప్రపంచంలో ప్రతివాడు ఒక అవధానం అవ్వాలన్నమాట. ఎప్పుడు గురువులకు ఎప్పుడు ఆనందం కలుగుతుంది? శిష్యులు తమ కంటే గొప్పవాళ్ళైతే. ఇప్పుడు కలియుగం ఏమనాలన్నమాట, పుత్రాదిచ్చేత్ కాదు, శిష్యాదిచ్చేత్ పరాజయం అనాలి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు అంతలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఒక్క కుర్రాడు మాత్రం జీవితంలో దెబ్బతిన్నవాడు ఒకటి మీకు ఉదాహరణ ఇవ్వాలి. చాలా కాలం క్రితం మేము కూడా చదువుకుంటున్న రోజుల్లో, అవధానం చేస్తున్న రోజుల్లో మాకంటే ఒక 4 ఏళ్ళు అంత చిన్నవాడు ఒక కుర్రాడు తయారయ్యాడు. ఆ రోజుల్లో పొట్టిగా కుర్రాడు ఉంటే ఎంతో ఆనందపడి ఇలా స్టేజీ మీద కూర్చోబెట్టి అవధానం చేయించేవారు. ఆ తర్వాత ఆయన్ని ఈ ప్రాచ్య కళాశాలలో ప్రవేశపెట్టారు. అంటే ఇప్పుడు వాటిలో చెప్పాలంటే ఓరియంటల్ కాలేజీలో వేశారు. గురువుగారు పాఠం చెబుతూ ఉంటే ఆ మాస్టర్కి ఏం పాఠం రాదండి సరిగ్గాను. ఆయన వ్యాకరణం చెబుతున్నాడు, ఆయనకి పద్యం రాయడం రాదండి, శ్లోకం రాయడం రాదండి, నేను అవధానండి అన్నాడు. ఒక్కసారి గురుధిక్కారం చేశాడు, పతనం అయిపోయాడు. మళ్ళీ అతనికి అవధానాలు లేకుండా అయిపోయాయి. ఇప్పటికి కూడా అతను వెలుగులో లేకుండా అయిపోయాడు. పాఠం చెబుతున్న గురువుని భగవత్ స్వరూపంగా చూడాలి ఎల్లవేళలా. ఇప్పుడు ఇందాక ప్రభాకర శర్మ గారి మీద ఎందుకు అంత గౌరవం? మా అన్నయ్య గురువు ఆయన తెలుసా మీకు? మా అన్నయ్య ఓరియంటల్ కాలేజీలో ఆయన దగ్గర చదువుకున్నారు పెద్దన్నయ్య గారు. ఆయన సన్నిధానంలో కొన్ని వందల అవధానాలు చేశాను నేను ఇప్పటివరకు. 1200 ఎన్నైనా అష్టావధానాలు, 1250 అవధానాలు. ఈ అవధానాల్లో 50 అవధానాలు ఆయన చూశారు. 25 శతావధానాల్లో ఇంకొకటి కొరతగా 25 చేశాం కదా, అందులో 3-4 శతావధానాలకి ఆయన వచ్చారు. మూర్తి భవించిన సంస్కృతం అది. సంస్కృతం నిరంతరం ఆయన రూపంలో ప్రవహిస్తూ ఉంటుంది. అందుకే ఆయన మీద ఎప్పుడో గప్పుడు అన్నమాట, దౌర్బలాన్వయ వార్ధి చంద్రుండే అయ్యు అగు ప్రభాకరుడు. దౌర్బలాన్వయ వార్ధి చంద్రుండే అయ్యు అగు ప్రభాకరుడట్టి మహానుభావు అన్నాను. ఆయన ఆ వంశంలో పుట్టిన చంద్రుడు, కానీ ఆయన ప్రభాకరుడు. అసలు ప్రభాకరుడు అయితే పద్మాకరుడికి వికాసం ఎక్కడిది? ఎందుకని పద్మాకరం దినకరో వికచంకరోతి ద్యుమణి పద్మాకరము వికచముగజేయు. కాబట్టి ఇప్పుడు పద్మాకరో దినకరం వికచీకరో అలా అయిపోయింది కలియుగలు. అదలా ఎప్పుడో ఆయన మీద ఎప్పుడో 1993లో చెప్పాను కొవ్వూరులో. 93లో ఆయన కొవ్వూరు కాలేజీలో పనిచేస్తున్న, అప్పటికింకా పనిచేస్తున్న రోజుల్లో అక్కడ ఒక ఆలయంలో నా చేత అవధానం చేయించారు. ఆ అవధానంలో ఆయన సంచాలకులుగా కూర్చున్నారు పక్కన మాట. ఆ ఇంట్లో పిల్లులు కూడా సంస్కృతం పలుకుతాయండి. యవ్వాని దివ్యైక గృహసీమ ముందుండు ఇటపల్కవచ్చు సంస్కృతమటంచు. ఇప్పుడు లేదు కానీ ఒకప్పుడు ఆయన ఇంటి దగ్గర ఇచ్చట సంస్కృతమున మాట్లాడవచ్చునని ఒక బోర్డు ఉండేదండి.
లాంగ్ ఎగో, ఇన్ డేస్ గాన్ బై, చాలా కాలం క్రితం, యవ్వాని దివ్యైక గృహసీమముల్దుండు ఇట పల్కవచ్చు సంస్కృతమటంచు, యవ్వాని ముఖ పద్మమే ప్రొద్దు చూచిన కృతి చెప్పవచ్చు సంస్కృతమునందు, యవ్వాని పదసేవలే వేళ చేసిన చులుకలు పలుకు సంస్కృతమునందు, యవ్వాని కడకంట నెవ్వటిల్లెడు చూడ్కి ఈనుచునుండు సంస్కృతమ ఎప్పుడు. అటువంటి మహానుభావుడు ఆయన. ఎప్పుడో 32 సంవత్సరాల క్రితం చెప్పిన పద్యం. అటువంటి వాళ్ళని మేము ఎప్పుడు వినయంగా ఎందుకు చూస్తామంటే ఆ పెద్దలని గౌరవించుకునే కొద్దీ ఇంకా సంస్కారం పెరుగుతుంది. ఈ పిల్లల్ని చూసాం, రాగానే ఎంతో వినయంగా కనపడుతున్నారు. అన్నిటికీ మించి ఈ పిల్లాన్ని చూసినప్పుడు వాళ్ళ అమ్మ నాన్నగారి కృషి ఎక్కువ కనపడుతుంది. తల్లిదండ్రులు ప్రత్యక్ష దేవతలు, వాళ్ళని మాత్రం ఎప్పుడు విడిచిపెట్టుకున్నాను. నువ్వు ఎంత గొప్పవాడైనా వాళ్ళని పూజించు. మా అమ్మకి నాన్నకి దండం పెట్టకుండా ఏనాడు వెళ్ళలేదండి. మా తల్లి వల్లే నేను ఇదంతా నేర్చుకున్నాను. కాబట్టి మరొక్కసారి అందరికీ అనేక మంగళాశాసనాలు చేస్తూ రాత్రంతా ప్రయాణం చేయడానికి ఒకటి ఇప్పుడు మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది. వెళ్ళి వెళ్ళగానే కార్యక్రమం రేపు 18వ తారీఖు నాడు పవన్ కళ్యాణ్ గారు ఓ చండీయాగం చేయిస్తున్నారు. ఆ చండీయాగం నేనే దగ్గర నుండి జరిపించాలట. అందువల్ల నేనే పూర్ణాహుతి చేయడానికి పిఠాపురం వెడుతున్నాం. అందువల్ల ఇప్పుడు వెంటనే ప్రయాణం. ఆయనకి చాలా భక్తి. అందువల్ల లోకమంతా కూడా బాగుండాలని మరొకసారి కోరుకుంటూ, ఆ దేవసేన గారి ముఖం చూస్తూ వచ్చేది కొన్నది చిరునవ్వే. ఎంత ఆఫీసర్ అయినా వాళ్ళలో సంస్కారం ఉండడం వల్ల, గొప్పతనం ఉండడం వల్ల అన్ని పనులు పక్కన పెట్టి కేవలం భాష మీద ఉన్న అభిమానంతో వారు వచ్చారు. ఆవిడకి ఎప్పుడూ కూడా ఆ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దివ్యానుగ్రహం లభించుగాక అని మరొకసారి వారు రిజిస్ట్రార్ గారు, ఇలాంటి వాళ్ళందరి యొక్క సహకారం వీళ్ళకు ఉండాలి. ఉండేది తెలుగుని ఎట్టి పరిస్థితుల్లో మనం విడిచిపెట్టకూడదు. తెలంగాణ ప్రపంచానికి ఒక గొప్ప మార్గదర్శకం అవ్వాలి. ఇది ఒక కొత్త సూర్యుడు అవ్వాలి, కొత్త సురభి అవ్వాలి, పత్య క్షీరధారలు లోకానికి అందించాలి అని మరొకసారి కోరుకుంటూ హరి ఓం తత్సత్.